హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. ఎవరు ఎంత హేళన చేసినా కూడా తొందరపడి ఏమీ అనవద్దు. మిమ్మల్ని విమర్శించే వారందరూ అసూయగలవారే అని తెలుసుకోండి. అలాగే సాధించాలి అనే కోరిక మీ మనసులో ఉన్నంత వరకు కూడా మిమ్మల్ని ఎవ్వరూ కూడా ఆపలేరు. మోసానికి ఇంకా నమ్మక ద్రోహానికి ఎంతో తేడా ఉంది. మోసం అనేది అందరూ చేస్తారు, కానీ నమ్మక ద్రోహం మాత్రం మనం నమ్మిన వాళ్ళే చేస్తారు. నిజమే కదండి? గెలిచిన వారు ఆనందంగా ఉంటారు, ఇక ఓడిన వారు విచారంగా ఉంటారు. అలాగే ఇవి రెండూ కూడా శాశ్వతం కావని తెలిసిన వాళ్ళు మాత్రం సుఖంగా ఉంటారు. అలాగే జరిగిన దానికి చింతించక జరిగేదంతా కూడా మన మంచికే అనుకోవడం ఎంతో శ్రేయస్కరం. అలాగే ఒక్కటి గుర్తుంచుకోండి, నాది నాది అని అనుకున్నది కూడా నిన్నటి రోజున అది వేరొకరిది, నేడు నీది, రేపు ఇంకొకరిది. ఏదీ కూడా శాశ్వతం కాదు. ఎక్కువగా దేనిపై కూడా ఆశపడకు, చివరికి నిరాశే మిగులుతుందని గుర్తుంచుకో. అలాగే ఒక్క విషయం, మీరేం చేసినా కూడా ఎవరికీ సమాధానం చెప్పవలసిన అవసరమేమీ లేదు. కానీ ఎందుకు చేస్తున్నారో, ఎవరి కోసం చేస్తున్నారు అనేది మీకు మీరే సమాధానం చెప్పుకోండి. లేదు అంటే మిమ్మల్ని మీరే కోల్పోవచ్చు. నిజమే కదండి? మీది కాని సమయంలో మీరు ఎంత ఓర్పుగా ఉంటే మీకు అంత మంచిది. ఒక్క విషయం గుర్తుంచుకోండి, సమయం అనేది ఒక నదీ ప్రవాహం లాంటిది. మనం ఒకే ప్రవాహంలోని నీటిని 2 సార్లు తాకలేము. అలాగే వెళ్ళిపోయిన సమయాన్ని కూడా మళ్ళీ చూడలేము కదా. అందుకే మీ జీవితంలోని ప్రతి క్షణాన్ని కూడా ఆనందంగా ఆస్వాదించండి, ఆనందంగా గడపండి. అలాగే ప్రేమతో జీవించండి. అప్పుడే మనసు ప్రశాంతంగా ఉంటుంది. మిమ్మల్ని మోసం చేసిన వారిని ఒక శత్రువులా చూడకండి, వారిని మీ గురువులా భావించండి. ఎందుకు అంటే వాళ్ళే మీకు ఎలా బ్రతకాలి అని నేర్పించిన గురువులవుతారు కాబట్టి. గుర్తుంచుకోండి, ఏదో ఒకరోజు మీరే కోలుకుంటారు. ఇదంతా కూడా ఒక అనుభవమే అని అర్థం చేసుకుంటారు. అయితే అప్పటి వరకు మీరు ధైర్యంగా ఉండండి. అర్థమైంది కదండి? ఎంతమంది ఎంగిలితో ఉన్నా మనం అపవిత్రంగా భావించినది ఒకే ఒక్క వస్తువు, డబ్బు మాత్రమే. నిజమే కదండి? డబ్బు లేకుంటే మనిషి యొక్క బ్రతుకు వీధిలో తిరిగే శునకం కంటే కూడా నీచంగా ఉంటుంది. డబ్బు ఉన్నప్పుడు పొదుపు చేసుకోండి. ఎందుకు అంటే నీకు అవసరమైనప్పుడు అయినవాడు రాడు, పరాయివాడు రాడు. అయినవాడైనా పరాయివాడైనా నీ దగ్గరికి వచ్చేది డబ్బు ఉన్నప్పుడు మాత్రమే. ఈ జనాలు అవసరానికి వాడుకుంటారు, అవసరం తీరగానే ఆడుకుంటారు. అలాగే గుర్తుపెట్టుకోండి, పరాయి వాళ్లతో కాదు, ముఖ్యంగా మన వాళ్లతో కఠినమైన పరిస్థితులు అలాగే మనిషిని ఒంటరిని చేస్తాయి. కానీ అవే కఠినమైన పరిస్థితులు ఒంటరిగా ఉన్న వ్యక్తిని ఎంతో శక్తివంతుణ్ణి కూడా చేస్తాయి. నిజమే కదండి? మాటలతో మనుషులపై యుద్ధం చేసేవారు మౌనాన్ని ఆయుధంగా వాడే వారితో ఎప్పటికీ పోరాడలేరు, పోరాడినా కూడా ఎప్పటికీ గెలవలేరు. గుర్తుపెట్టుకోండి, కోపం కంటే మౌనం చాలా గొప్పది. కోపం నీ పతనానికి కారణమైతే మౌనం నీ విలువను రెట్టింపు చేస్తుంది. నిజమే కదండి? మనిషి యొక్క జీవితమే ఎంతో విచిత్రమైనది. ఇలా జన్మను పొందగానే అలా ఒక ముసుగును వేసుకుంటాడు. మనిషి జన్మించగానే తన బంధాలు బంధుత్వాలు
అన్నదమ్ములు మరియు అక్క చెల్లెలలో సర్వశ్రేష్టంగా ఉండడం, ఇంకా ఒకరికన్నా ఒకరు ముందు ఉండడం, ఆ తరువాత గురుకులానికి వెళ్తారు. అక్కడ అందరికన్నా ముందుండాలి, బాగుండాలి అని అనుకుంటూ ఉంటారు. అలాగే అక్కడి నుంచి బయటికి వచ్చి ఈ సమాజంలో అందరికన్నా ఎక్కువ ధనాన్ని సంపాదించడం కోసం ఆలోచనలు మొదలు పెడతారు. అది ఒకవేళ రణమైనా లేదా కళైనా ఈ ఆలోచన తన వెంటే ఎప్పుడూ ఉంటుంది. ఒకవేళ ఈ ఆలోచనలతో మనం ఇవన్నీ చెయ్యాలి అనుకుంటే మనం ఒకరికొకరం సహాయం చేసుకోవాలి అనే ఆలోచన ఎందుకు చెయ్యరందరూ? అది ఎలాంటి ఆలోచన అంటే అందులో ఎవరు గెలిచినా ఎవరు ఓడిపోయినా విజయం మాత్రం అందరిది అయ్యుండాలి. అలా అందరితో మీ ప్రేమని పంచుతూ ఉండండి. ఇలాగే ఆనందాన్ని కూడా పంచుతూ ఉండండి. ఇక అప్పుడు మనస్సు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. నిజమే కదండి. మీరు ఇది వినే ఉంటారు, ఒక చిన్న బాలుడు ఈశ్వరుడి స్వరూపమని. అవునా? వేరేలా కాకుండా ఇలాగే ఎందుకంటారు? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? నేను మీకు చెప్తాను. ఏ చిన్న బాలుణ్ణైనా చూడండి, వారు ఏం చేస్తారు? అందరినీ సమాన దృష్టితో చూస్తారు. వారి మనసులో అసూయ ఉండదు, అలాగే కపటం ఉండదు, అహంకారం కూడా ఉండదు. ఏ విషయం గురించి చింత కూడా ఉండదు వాళ్ళకి. అందరినీ సమాన దృష్టితో చూస్తారు. స్వయంగా తను సంతోషంగా ఉంటాడు. అన్ని రుగ్మతల నుండి విముక్తిని పొందుతాడు. ఈ అన్ని గుణాలు కూడా ఆ చిన్న బాలుడిలో ఉండడం వల్లే ఈశ్వరుడి యొక్క స్వరూపం అవుతాడు. అప్పుడు ఆలోచించండి, ఒకవేళ ప్రతి ఒక్క మనిషిలో, ఒక చిన్న పిల్లవాడిలో ఉండే అన్ని గుణాలు తమ మనసులో మేల్కొల్పగలిగితే ఏమవుతుంది? తను కూడా ఈశ్వరుడే అవుతాడుగా. కాబట్టి మీరు కూడా అలాగే ఉండండి. మనసులో రుగ్మతలను విముక్తి నుంచి ఆ చిన్న బాలుడిలా మనసులో ఎలాంటి చింత లేకుండా, మీరు మోహం లేకుండా, క్రోధం లేకుండా, ఏ విధమైన అసూయ కోపం లేకుండా అందరినీ సమాన దృష్టితో చూస్తూ స్వయంగా సంతోషంగా ఉండడం నేర్చుకోండి. అర్థమైంది కదండి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మనసులో ఏ చింత, మోహం, లోభం, అసూయ, ఏది కూడా భావోద్వేగాలు ఇవేవి మీరు పెట్టుకోకుండా ఉండగలిగితే మాత్రం ఖచ్చితంగా అందరూ ఈశ్వరులే అవుతారు. కాబట్టి అర్థమైంది కదండి. సో చూసారు కదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి చాణక్యనీతి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో అయితే చాణక్యులు గారు మన జీవితాలకు సంబంధించి ఏ మంచి మాటలను, ఏ మంచి సూక్తులను మనకు చెప్పబోతున్నారు అన్నది రేపటి వీడియోలో అయితే మనం తెలుసుకుందాం.